వెనుక ఇన్సైడ్ ఏంటి? ఇప్పుడు కష్టపడి పార్టీకి పనిచేసాము, ఒక లైన్ దాటి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారిని అయితేనేమి ఒక మాట దాటడం జరిగింది. దానికి రియలైజ్ అయ్యాను. ఐఎమ్ వెరీ సారీ దట్ వాట్ ఆల్ ఐ స్పోక్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ వాళ్ళు కోరుకుంది కూడా అదే, అలా మాట్లాడకూడదని జగన్ అన్న చెప్పారు కాబట్టి నేను అపాలజిస్ట్ చేశాను. మళ్ళీ చెప్తున్నా, ఒకటి రాజకీయాల్లో అనేది ఇవాళ ఉన్న పొద్దు రేపు ఉండదు, ఇవాళ ఉన్న శత్రువు రేపు ఉండడు, మిత్రుడు అవ్వచ్చు. అలాగా మిత్రులుగా ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువులుగా మారారు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడంతో. అంటే నేను ఏం ఎందుకు ఈ పాయింట్ తీసుకొచ్చానంటే, ఇప్పుడు 9 నెలలు జైలు జీవితం వర్మజీ, 22 కేసులు, 3 రోజులు కుక్క అనుకుంటాడు కొట్టి 3rd డిగ్రీ. చెప్పారా అనిల్? అది జడ్జి ముందు చెప్పారా ఇలాగ మమ్మల్ని కుట్టారండి, 3rd డిగ్రీ చేశారని? చెప్పాను. ఇంట్లో పెట్టారు, ఇంటికి తీసుకెళ్లారు. ఆ జడ్జి గారు నేను ఏం చెప్పినా వినకుండా ఇలా అన్నారు, ఇలా చూపించారు, ఇట్లా అంటే ఏ స్థాయి వ్యక్తులు అప్పుడు మీ మీద చేయి చేసుకున్నారు? సిఐ కర్నూలు 3 టౌన్స్. ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఏం చేస్తాడు ఆయన, నువ్వు వీడియో తీసి పెట్టు అన్నారు. వీడియో తీసి పెట్టారు. బాబా నాకు చెప్పాడు, ఏమండి మేము చేయలేనిది కదా, మాకు పిల్లలు ఉన్నారని. ఖచ్చితంగా వీడియో కాల్లో ఒక ఉన్నతాధికారులే వీడియో కాల్ రికార్డ్ చేయమని పెట్టమని చెప్పారు. తప్పని పరిస్థితి వాళ్ళు కూడా చాలా బాధపడతానే. ఒకటి అలా చేయడం తప్పు, చాలా మానవికంగా చేశారు. ప్లస్ ఇవన్నీ ఇంత బాధపడి నేను బయటకు వస్తే ఒక వీడియో క్రాంతి టీవీలో మాట్లాడతా, బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు జైలుకి పోతే నేను కూడా సంతోషపడ్డా అన్నాడు ఒక పనికి మాలినాడు. వాడి పేరు కారుమూరి వెంకటరెడ్డి. వాడు చుట్టూరు రెడ్లు దళితుల్ని మారణ హోమం చేసిన కుటుంబాల్లో ఒక ప్రప్రథమైన కుటుంబం. చిన్నప్పటి నుంచే వాళ్ళకి దళితులు అంటే పడదు. దళితులు తిరిగిన వీధిలో కూడా వాళ్ళు తిరగరట. నిన్న ఎవరో చెప్తా ఉన్నారు, మా అమ్మ కూడా రెడ్డే కాదు. ఇప్పుడు ముఖ్య నాయకులు ఉండగా వెంకటరెడ్డి మీద అనిల్ టార్గెట్ ఏంటి? పిల్ల వచ్చే కదండి, తీసేయండి. అదే అంటున్నాను, మరి దాని గురించి అంటున్నాను నేను. తన ఏంటి టార్గెట్ అసలు? నేను 10 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ కష్టపడుతున్నా. అసలు ఎవరో కూడా మాకు తెలియదు. ఏంటి, నేను మా కజిన్ బ్రదరు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అత్యంత దగ్గర మనుషులమే. మేము ఒకరోజు పార్టీకి పనిచేయాలని డిసైడ్ అయిపోయి మావాడు పార్టీలో జనరల్ సెక్రటరీగా అపాయింట్ అయ్యాడు. నాకు కుదరక నేను వేరే ప్రాజెక్ట్ లో ఉండి మళ్ళీ లండన్ పోయి బయట తిరిగి వచ్చిన తర్వాత, నేను లండన్ నుంచి దాని నాన్న చనిపోయిన తర్వాత వచ్చేసిన తర్వాత సంగతి చెప్తున్నాను నేను మీకు.